చాలామందికి ఉమెన్స్‌కి ఏదైనా జాబ్ చేయాలంటే కొన్ని చోట్ల జాబ్ సెట్ అవ్వదు. ఓన్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగటం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది చాలామందికి తెలీదు. సో, అలాంటి వాళ్ళ కోసం ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్‌గా ఉమెన్స్‌కి సంబంధించి ఎంటర్‌ప్రైజెస్ నుంచి కూడా వాళ్ళ సంస్థ నుంచి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి ఒక బిజినెస్ స్టోర్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఒక ఎన్‌జీఓని కూడా రన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలేంటి ఈ 15 ఇయర్స్ ఆఫ్ జర్నీ అండ్ ఎన్‌జీఓ ఎలా ఉంది, ఏంటి అని మేడం మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. 15 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉమెన్స్ కోసం వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనే తాపత్రయంతో చాలా మందికి కూడా బిజినెస్ ఐడియాస్, థాట్స్ ఇవ్వటం, వాళ్ళకొక సోర్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. సో, ఎలా ఫీల్ అవుతున్నారు? వర్క్‌ని మీ జర్నీని ఎలా స్టార్ట్ చేశారు? యాక్చువల్గా అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానండి. సో ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత చాలా మందికి సపోర్ట్ చేయగలుగుతున్నాను. మెయిన్లీ హెల్ప్ అంటే అది హెల్ప్ కాదు, యాక్చువల్గా సపోర్ట్. ఓకే. ఒకరికొకరు హెల్ప్ చేసుకొని అంటే సపోర్ట్ చేసుకుంటే అందరూ డెవలప్ అవ్వచ్చు అనేది నా ఉద్దేశం అనమాట. నేను స్టార్ట్ చేసింది మాత్రం స్టార్టింగ్లో నేను ఓన్గా ఏదో ఒక బిజినెస్ చేయాలి అంటే మన పిల్లల కోసం మనం జాబ్ చేయలేము. ఫస్ట్ థింగ్, జాబ్ చేయడం అంటే కష్టం కాబట్టి మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం, ఏదైనా చిన్నది స్టార్ట్ చేసేసి నెమ్మదిగా ఇంట్లోనే కూర్చొని ఉండేలాగా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అది చేస్తూ స్టెప్ బై స్టెప్ అప్డేట్ చేస్తూ వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక సంస్థగా స్టార్ట్ అయిపోయింది. అది ఇప్పుడు ఎంతో మందికి మేము ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నాము, దట్టు వాళ్ళు ఓన్ బిజినెస్ పెట్టుకోవడానికి సపోర్ట్ చేస్తున్నాం అనమాట. అంటే మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు చూస్ చేసుకున్న ఫీల్డ్ ఎక్కడైనా మ్యాచ్ ఉందా, మిస్ మ్యాచింగ్గా ఉందా? యాక్చువల్గా చేసింది అయితే నేను బిజినెస్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. సో చేసింది మాత్రం అంటే నాది ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది. సో పాపను స్కూల్కి పంపిస్తూ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. అంటే లాస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. సో పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఇంటి దగ్గరే ఉండి చూసుకునేలాగా నెమ్మదిగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అప్పట్లోనే కొంచెం చిన్న ప్యాటర్న్స్, మా పాప చిన్నది కాబట్టి తన కోసం ఎక్కువ డిజైన్ చేసేది. సో అలా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నది అది. ఇప్పుడు ఈరోజు చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో యూజ్ అవుతుంది. సరదాగా నేర్చుకున్నది బిజినెస్ అయ్యి సరదాగా నేర్చుకుంది. అలా సరదాగా నేర్చుకున్న వాళ్ళలో చిన్నప్పుడు ఏదో టైం పాస్కి నేర్చుకుని ఉంటారు చూసారా, అలా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది దాన్ని ప్రొఫెషనల్గా తీసుకొని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మన దగ్గర ఎంబ్రాయిడరీ మిషనరీ సేల్స్ అండ్ సర్వీస్ ఉంటుంది. ఇది లాస్ట్ 12 ఇయర్స్గా చేస్తున్నాను. అంతకుముందు ఒక 5 ఇయర్స్ లేడీస్ హాస్టల్ కూడా రన్ చేశాను. ఓకే. సో దాని తర్వాత ఈ ఎంబ్రాయిడరీ మిషనరీ సేల్స్ అండ్ సర్వీస్, తర్వాత కొన్ని రోజులు బొటిక్ కూడా రన్ చేశాను. 1 by 1 ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చామన్నమాట.